అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము యెషయా 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఆమెన్. పూర్తి వచనం మనం ఒకసారి చదువుకుందామా? నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఎంత మంచి మాటలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకమ్మా భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఏ విషయంలో అధైర్యపడుతున్నావు? చనిపోయే నరునికి, వాళ్ళనే మాటలకి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. నీ సమస్త భారాన్ని నా మీద వెయ్యు. నేను సమస్త భారాన్ని, నీకున్న సమస్త భారాన్ని నేను తొలగించే దేవుని నేను ఉన్నాను కదా. నేను ఓదార్చే దేవుని నేనే కదా అని చెప్పి ఇక్కడ దేవుడు ఇంత మంచి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడు కూడా మన జీవితంలో బాధ పెట్టేవారు ఎప్పుడు మన జీవితంలో బాధ పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళతో మనం ఎప్పుడైతే సంతోషంగా ఉండాలి, వాళ్ళ ముందు బాధపడకుండా మనం ఉంటామో, అరే ఈమెతో ఎన్ని మాటలు మాట్లాడినా కూడా, ఎంత ఆమెను తృణీకరించినా కూడా తను యాక్సెప్ట్ చేయట్లేదే, తనైనా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మనం ఎప్పుడైతే మన ఫేస్ని రిఫ్లెక్ట్ చేస్తామో వాళ్ళ ముందు, అప్పుడు అవన్నీ మార్చుకుంటారు వాళ్ళు కదా. ఇది ఒకటి మనం ఎక్స్పీరియన్స్ మన జీవితంలో చేస్తాం, ప్రాక్టీస్ కూడా మన జీవితంలో చేస్తాం. ఎప్పుడూ మనం బాధపడేవారిగా కాకుండా, భయపడేవారు కాకుండా మన జీవితంలో మనం కొనసాగిస్తే దేవుడే మనల్ని ఓదార్చే దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన దేవుడే ఉండి ఆయన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడద్దు. అదేవిధంగా మనం 3వ వచనంలో చూసుకుంటే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఆమెన్. ఒకవేళ నీ స్థితి ఎడారి జీవితంలో ఉన్నదేమో, అరణ్య స్థలంలో నీ జీవితం ఉన్నదేమో, ఏదైనా తోట వల్లే దాన్ని చేస్తాడంట. యెహోవా తోట ఏదైతే, నీ ఎడారి జీవితం ఏదైతే ఉన్నదో యెహోవా తోట వల్లే చేస్తాడంట. నీ జీవితంలో ఎప్పుడు సంతోషము, కృతజ్ఞత భావం కలిగి సంగీత గానంలో నీలో నుంచి వినబడతాయంట. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనం ఎటువంటి విషయంలో కూడా మనం భయపడకుండా దేవుడే మనకు తోడుగా ఉన్నాడని చెప్పి మన జీవితంలో మనం ముందుకు కొనసాగే వారంగా మనం ఉందాం. ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ చిన్ని వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.